గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికరంగా ప్రసంగించారు. రాజమండ్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఇంకెవరున్నా గానీ దానికి మూల మెగాస్టార్ చిరంజీవి గారేనని వ్యాఖ్యానించారు. అన్నింటికీ ఆద్యుడు ఆయనేనని, తానెప్పుడూ మూలాలు మరిచిపోరని అన్నారు. రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రామ్ చరణ్ తనకెంతో ఇష్టమైన వ్యక్తి అని పేర్కొన్నారు. మర్చిపోకూడదు. అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. ఇవన్నీ ఇలాంటిదే మీరు అనాలంటే ఆద్యుడు ఆయనే. మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే ఆద్యులు. నేను మూలాలు మర్చిపోను. నేను ఎప్పుడు మా చిరంజీవి గారు మాకు నేర్పించింది ఒక హీరోని ద్వేషించే పని మాకు తెలియదు. మాకు చిన్నప్పటి నుంచి మా జీవితంలో కళమా తల్లి సాక్షిగా చెప్తున్నాం, ఎప్పుడు కూడా మా ఇంట్లో ఈ హీరో సినిమా పోవాలి, మేము ఉండాలి, మా ఇంట్లో ఎప్పుడు లేదు. అసలు ఆ సంస్కృతి మా ఇంట్లో లేదు. అందుకు మేము అందరం బాగుండాలని కోరుకుంటాం. ఎందుకు బాగుండాలని కోరుకుంటామంటే సర్వే జనం సుఖినో భవంతు అని చెప్పి మా నాన్న నేర్పించిన ఇది మాకు సంస్కృతి. అది మేమే బాగుండాలి, వాళ్ళు బాగుండకూడదు అనుకుంటే ఎకానమీ తిరగాలి, అందరి దగ్గర డబ్బులు ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాతావరణంలో పెరిగాం. రామ్ చరణ్ అలాంటి వాతావరణంలో పెరిగిన వ్యక్తి. అంటే ఎంత ఎదిగినా, ఎంత శక్తిమంతుడైనా, అణిమాది అష్టసిద్ధులున్నా తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ స్వామిలాగా ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు. అలాగే రామ్ చరణ్ ఎందుకంటే నాకు చిరంజీవి గారు అన్నయ్య కాదు, పితృ సమానులు, తండ్రి సమానులు. మా వదిన నాకు మాతృమూర్తి. సో నాకు రామ్ చరణ్, నేను బాబాయ్ వీటన్నిటికంటే కూడా నాకు ఎప్పుడు ఒక తమ్ముడు. క్రమశిక్షణతో ఉండేవాడు చిన్నప్పటి నుంచి. నాకు రామ్ చరణ్లో నచ్చింది ఏంటంటే ఇంత ప్రతిభ సమర్థత ఉందని ఎప్పుడు తెలియదు ఎవరికి కూడా. భవిష్యత్తులో ఇతను ఉత్తమ నటుడు కూడా కావాలి, ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలి. చిరంజీవి గారికి తగ్గ వారసుడు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు ఏమవుతాడు, గ్లోబల్ స్టార్ అవుతాడు. ఎప్పుడు ఎదిగే కొద్దీ ఒదిగుండేవాడు. అతనికి మరింత విజయం కలగాలని, అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయ్గా కాదు, ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను. మెగా అభిమానులు ఇలాంటి పదాలు మేము ఎందుకు మాట్లాడమంటే ఇక్కడ అందరి హీరోల అభిమానులు ఉన్నారు. జూనియర్ మీరు అందరు సినిమాలు చూస్తారు. రామ్ చరణ్ ఒక సినిమాని ఎక్కువ ఇంకొక హీరోని ఇష్టపడచ్చు, ఒక హీరోని ఎక్కువ ఇష్టపడచ్చు. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడతారు, అల్లు అర్జున్ గారిని ఇష్టపడతారు, అలాగే ఒక ప్రభాస్ గారిని ఇష్టపడతారు, ఘట్టంనేని మహేష్ గారిని ఇష్టపడతారు, చిత్తగా అట్లని చెప్పట్లా. ఎవరైనా సరే, ఏ స్థాయి హీరోలైనా సరే వారు ప్రత్యేకించి అభిమానులు ఉంటారు. నాని గారు ఉన్నారు, ఆయనకి ప్రత్యేకించి మా ఇంట్లో చాలామంది అభిమానులు.